హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గర్లీ టేల్స్. అరవింద్ పుట్టిన తర్వాత ఫస్ట్ సంక్రాంతి ఇది. లాస్ట్ టైం వాడి పొట్టలో ఉన్నాడు, ఇది వాడి ఫస్ట్ సంక్రాంతి. సో వాడికి భోగిపళ్ళు పోయడానికి ఈ బ్యాక్ డ్రాప్ బుక్ చేశాను. ఆల్రెడీ నేను లాస్ట్ షార్ట్ లో చెప్పాను కదా. సో ఈ రోజు మేము ఇంట్లో ఎలా డెకరేట్ చేసుకుంటున్నాం, ఏమేమి రిటర్న్ గిఫ్ట్స్ ఇస్తున్నాం అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. బ్యాక్ డ్రాప్ అసలు చాలా బాగుంది కదా, నిజంగా ఏదో పెట్టినట్టే ఉంది. విజయవాడలో రిటర్న్ గిఫ్ట్స్ అంటే వన్ టౌన్ గుర్తొస్తుంది కదా, వన్ టౌన్ తీసుకున్నాను. ఇది గ్లాస్ ఐటమ్, అంటే ప్లాస్టిక్ ఐటమ్ ఏం ఇస్తాం, డబ్బాలు అందరూ డబ్బాలు ఇస్తున్నారు. గ్లాస్ ఐటమ్ బాగుంటది కదా అని చెప్పి ఇది తీసుకున్నాను. సో ఇది ఇలా వచ్చిందనమాట, టీ కాఫీ షుగర్ అని. బాగుంది కదా గ్లాస్ ఐటమ్, సింపుల్ గా బాగుంది. అండ్ ఈ పసుపు కుంకుమ ఇవి లోటస్ ఇవి తీసుకున్నాను. గిఫ్ట్ ప్యాకింగ్ చేద్దాము. సో చాక్లెట్స్ దీనిలో వేసేద్దాం. వన్ టౌన్ వెళ్తే హోల్సేల్ ఇవి చాలా తక్కువ రేట్ కి వస్తాయి. అంటే బల్క్ లో తీసుకుంటేనే మనకి యూజ్ అవుతుంది. ఇలా ఒకటి రెండు తీసుకుంటే అంత యూస్ఫుల్ అనిపించదు. కానీ హైదరాబాద్ లో ఈ బేగం బజార్ అని వీటన్నిటికన్నా నాకు వన్ టౌన్ లోనే తక్కువ రేట్ అనిపించింది. ఎందుకంటే నేను రెండు దగ్గరలో షాపింగ్ చేశాను. బట్ కంపేర్ టు హైదరాబాద్ నాకు విజయవాడలోనే తక్కువ రేట్. ఈవెన్ నేను ఈ కవర్స్ కూడా అక్కడే కొన్నాను. సో ఇది పెట్టేద్దాం గిఫ్ట్. పసుపు కుంకుమ, పువ్వులు, ఆకు చెక్క, అరటిపళ్ళు. రిటర్న్ గిఫ్ట్ అయిపోయింది. సో ఇవన్నీ ప్యాక్ చేసేసి మళ్ళీ వస్తా. మా మమ్మీ మొత్తం డెకరేట్ చేస్తుంది. హాయ్ చెప్పమ్మా. మొత్తం డెకరేట్ చేస్తుంది, గిఫ్ట్స్ సర్దుతుంది. సో రిటర్న్ గిఫ్ట్స్ ప్యాకింగ్ అయిపోయింది. ఇప్పుడు భోగిపళ్ళు రెడీ చేద్దాం. హర్విన్ కి ఇలాంటి ప్లేట్ తీసుకున్నాను, కొంచెం బాగుంటది కదా అని. కొంచెం కొంచెం ఏంటి, అక్షింతలు, పువ్వులు, కాయిన్స్, చాక్లెట్స్, నెక్స్ట్ భోగిపళ్ళు. ఇదేంటిది, ఏం పళ్ళు ఇవి? రేగి పళ్ళు, సో కాల్డ్ భోగిపళ్ళు. ఇవి కొంచెం శనగలు కూడా వేసుకున్నా. ఏదో వంట చేస్తున్నట్టు అది కొంచెం ఇది కొంచెం. భోగిపళ్ళు కూడా రెడీ అయిపోయాయి. బొమ్మలన్నీ పెట్టి కొంచెం బొమ్మలు కొలువులా చేద్దాం. నా దగ్గర అన్ని బొమ్మలు లేవు, సో ఇంట్లో ఉన్నవే మేనేజ్ చేసేస్తాను. ప్రెజెంట్ డెకరేట్ చేసింది ఇది. ఇంకా ఫ్లవర్స్ అవన్నీ పెట్టాలి. సో పెట్టిన తర్వాత ఫైనల్ గా ఎలా వచ్చిందో చూపిస్తా. ఇలా బొమ్మలు ఇలా డెకరేషన్ చేశాను ఫ్లవర్స్ తో. ఈ లోపల నా చింటూ బంగారం ఎత్తురు రేచాడు, మొత్తం పీకేస్తున్నాడు వచ్చి. ఫైనల్ అవుట్పుట్ ఈస్ దిస్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు గర్లీ టేల్స్.